అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఏ దేవతామూర్తిని ఏ దళాలతో పూజిస్తే మంచిది అన్న విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడు త్రైలోక్య కుటుంబుని అయిన శ్రీమాతలను తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెప్తున్నాయండి. అయితే శుక్రవారము, అమావాస్య, ఏకాదశి, పౌర్ణమి ఇలాంటి తిథులలో తులసి దళాలను కోయకూడదట. ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. తులస్య గణేశ్వరం అనగా తులసి దళాలతో గణపతిని పూజించకూడదండి. ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే, ఒక వినాయక చవితి రోజు మాత్రమే గణపతిని తులసి దళాలతో పూజిస్తాము. అది గుర్తుపెట్టుకోవాలి. తెలియక తెలిసి ఎప్పుడు గణపతిని తులసి దళాలతో పూజించకూడదండి. ఒకే ఒక రోజు, ఆ వినాయక చవితి రోజు మాత్రము తులసి దళాలతో గణపతిని పూజించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. మహేశ్వరుడు, దుర్గామాత, గణపతి వీళ్ళని మారేడు దళాలతో పూజిస్తే వీళ్ళు బహుప్రీతి చెందుతారట. మారేడు వృక్షాన్ని శ్రీ వృక్షం అంటామటండి. త్రినేత్రుడైన పరమేశ్వరుడికి ఈ 3 దళాలున్న మారేడు పత్రాలను సమర్పిస్తే ఆయనకు ఎంతో ప్రీతి అట. శివలింగానికి చెంబడు నీళ్లతో అభిషేకం చేసి 4 మారేడు దళాలను సమర్పించినంత మాత్రాన ఆ భోళాశంకరుడు ఎంతో పరవశించిపోతాడటండి. ఇది కృష్ణ భగవానుడికి, మహావిష్ణువుకి మనము తులసి దళాలను సమర్పించాలి. అలాగే దుర్గామాత, పరమేశ్వరుడు, గణపతికి మనము మారేడు పత్రాలను, మారేడు దళాలను సమర్పిస్తే వాళ్ళకు ప్రీతి అండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా. అందుకోసము నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చూశాక మీ అమూల్యమైన సలహాలని కామెంట్ బాక్స్ లో తెలపండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.